హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టెర్రస్ గార్డెన్లో స్వీట్ పొటాటోస్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఒక 5 months బ్యాక్ నేను స్వీట్ పొటాటోస్ని తీసుకొచ్చినప్పుడు వాటికి మొక్కలు అయితే వచ్చేసాయి అనమాట. అక్కడ వరకు దుంపలు కట్ చేసేసి మట్టిలో అయితే పెట్టాను. థర్మాకోల్ బాక్స్లో కొంచెం మట్టి వేసేసి చాలా మట్టుగా మొక్కలన్నీ కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడైతే. అందుకని చెప్పేసి హార్వెస్ట్ చేసేసుకుందాం అనేది చూస్తే కనుక దుంపలు అయితే పైగా కనిపిస్తున్నాయి. చూడండి, ఎన్ని మంత్స్కి స్వీట్ పొటాటోస్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ స్వీట్ పొటాటోస్ని చిన్నపిల్లలకి పెట్టడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈవెన్ 7th month బేబీకి కూడా మనం స్వీట్ పొటాటోస్ని బాయిల్ చేసి అయితే పెట్టుకోవచ్చు. అలాగే షుగరు, బీపీ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినచ్చు. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి. స్వీట్ పొటాటోస్తో ఏ రెసిపీస్ చేయొచ్చో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ స్టెమ్స్ని మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ ఇదే థర్మాకోల్ బాక్స్లో పెడదామని అయితే అనుకుంటున్నాను. చూడండి, మంచిగా స్వీట్ పొటాటోస్ అయితే మంచిగా హార్వెస్ట్ అయితే వచ్చింది. మంచి పింకిష్ కలర్లో కూడా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైము ఇలా థర్మాకోల్ బాక్స్లో పెంచడం అనమాట. వీటిని మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ అలాగే ఎటువంటి కెమికల్స్ కానీ యూస్ చేయకుండానే ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్ వేస్టేజ్ మాత్రమే వేసి అయితే పెంచానమాట. మీరు ఎప్పుడైనా ఇలా పెంచారా? పెంచితే కనుక కామెంట్ చేయండి. మొక్కలన్నీ పెట్టేసి వాటర్ అయితే వేసేసాను అనమాట. మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. నేను కూడా చాలా హ్యాపీ. చెర్రీ టమాటాస్ అయితే కోసేసుకొని తినేశారు. ఈ 2 పెద్ద టమాటాస్ అయితే మిగిలాయి. కిలో పైన దుంపలు వచ్చాయి. వెయిట్ అయితే బాగానే ఉన్నాయన్నమాట. మా పాప ఫుల్ ఖుషి. వీటితో ఏ రెసిపీస్ చేయొచ్చో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.